ఓ గర్భిణికి హై రిస్క్ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు. మొదటిసారి గర్భం దాల్చిన ఒక మహిళకు సంబంధించిన అరుదైన అత్యంత ప్రమాదకరమైన 35 వారాల ముగ్గురు పిల్లల గర్భధారణను హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గ నేతృత్వంలోని నిపుణులైన వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. సాధారణంగా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించడం చాలా అరుదని డాక్టర్ లక్ష్మీదుర్గ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రసూతి వైద్యంలో ముగ్గురు పిల్లల గర్భధారణ అనేది అత్యంత సవాలుతో కూడుకున్న విషయమని, దానికి తోడు మధుమేహం తోడైతే హై రిస్క్ కేసుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. నిరంతరం పర్యవేక్షణ, 35 వారాల పాటు గర్భధారణను విజయవంతంగా పొడిగించి ముగ్గురు పిల్లలను సురక్షితంగా డెలివరీ చేశామన్నారు. అధునాతన ప్రసూతి నిర్వహణ నెల్లూరు అపోలో హాస్పిటల్లో అందుబాటులో ఉందని డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఆమెతో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ రఫీ, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవిరెడ్డి, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 2 months బ్యాక్ మేడం డాక్టర్ గారు ఇక్కడ జాయిన్ అయ్యారు. ఈ 2 monthsలోనే చాలా సక్సెస్ఫుల్ సర్జరీస్ చేస్తూ అండ్ ఈ క్రమంలోనే ఒక కాంప్లికేటెడ్ ట్రిప్లెట్ డెలివరీ, మామూలుగా ఫస్ట్ డెలివరీ అంటేనే ఎంత కష్టం ఉంటుందో తెలుసు. అట్లాంటిది ట్విన్సే కాకుండా ట్రిప్లెట్స్, తను కూడా తల్లికి డయాబెటీస్ ఉండి ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ముగ్గురు పిల్లల్ని సక్సెస్ఫుల్గా ఈ 1 week మేనేజ్ చేసిన దానికి డాక్టర్ లక్ష్మీదుర్గ గారిని, అట్లే మా పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ రఫీ గారిని అభినందిస్తూ ఈ కేసు గురించి తల్లి ఎట్లా ఫేస్ చేసింది, పిల్లల్ని ఎట్లా రెస్క్యూ చేశారు అని మా డాక్టర్ లక్ష్మీదుర్గ గారు అండ్ పీడియాట్రిక్ టీమ్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం, నేను ఇక్కడ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషన్ అపోలో హాస్పిటల్లో. నా పేరు టీజీ లక్ష్మీదుర్గ. ఈ కేసు మాకు 6th month లో వచ్చింది. 6th month ట్రిప్లెట్స్ అని చెప్పారు స్కానింగ్ చేసిన తర్వాత రెగ్యులర్ గా ఆమె కంప్లైంట్స్ చెప్తా ఉండేది. అంటే ట్రిప్లెట్స్ కాబట్టి చాలా అబ్డామిన్ డిస్టెన్షన్ ఉండేది, పేషెంట్ కి చాలా ఇబ్బందులు ఉండేటివి అనమాట. అంటే ముగ్గురు పిల్లల్ని మొయ్యాలి కాబట్టి ఆమె వెన్నపూస ప్రాబ్లమ్స్, తర్వాత కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ వీక్ వచ్చి చెకప్ చేయించుకునేది. దానికి తోడు ఆమెకి O నెగిటివ్, బ్లడ్ గ్రూప్ కూడా O నెగిటివ్ అనమాట. ప్లస్ అంటే ఎవ్రీ వీక్ వచ్చినప్పుడు ఆమె బీపీ, షుగర్స్, హెచ్బి లెవెల్స్ అన్ని మానిటర్ చేసుకుంటే, ఎందుకంటే నెగిటివ్ గ్రూప్ వెరీ రేర్ కాబట్టి ఆ బ్లడ్ గ్రూప్ తో మళ్ళీ మనకి డెలివరీ తర్వాత ఇబ్బందులు రాకుండా ఏమేమైతే మనం ప్రికాషన్స్ తీసుకోవాలో ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటూ ఆమెకు రెగ్యులర్ ఫాలో అప్స్ చేసుకుంటూ 35 weeks వరకు లాగలిగాము. 35th week లో ఇంకా సివియర్ పెయిన్ అబ్డామిన్, పేషెంట్ ఇంకా అంటే కాంట్ ఏబుల్ టు స్టే, అంటే పడుకోవడానికి కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా అప్పుడు స్కానింగ్ చూసుకొని బిడ్డ ముగ్గురు పిల్లలు బాగున్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఒక బేబీ మాత్రమే కొంచెం వెయిట్ తక్కువ ఉంది, మిగతా బేబీస్ అరౌండ్ 2 kgs ఉన్నాయి. కాబట్టి ఇంకా డెలివరీ చేయడానికి ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు అని ఏమేమైతే ప్రికాషన్స్ తీసుకోవాలనో డెలివరీ ముందు అవన్నీ తీసుకొని జాగ్రత్తగా ముందే బ్లడ్ అరేంజ్ చేసుకొని డెలివరీ ఎమర్జెన్సీ సెక్షన్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు 9వ నెలలో ఎక్కువ షుగర్ కూడా వచ్చింది, ఇన్సులిన్ పెట్టుకోవాల్సి వచ్చింది, ఇంజెక్షన్. షుగర్స్ కూడా కంట్రోల్ చేసుకొని, బీపీ కంట్రోల్ చేసుకొని, బ్లడ్ అంతా అరేంజ్ చేసుకొని ఆమెకి డెలివరీ చేసాము. డెలివరీ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ట్రిప్లెట్స్ కాబట్టి ఎక్కువ బ్లీడింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ బ్లీడింగ్ అయినప్పుడు ఒక్కొక్కసారి యూట్రస్ కంట్రాక్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టము. మొదట్లో కొంచెం కంట్రాక్షన్స్ రాలేదు, కానీ తర్వాత ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆమెకి యూట్రస్ బాగా రిట్రాక్ట్ అయింది, బ్లీడింగ్ కూడా కంట్రోల్ అయింది. ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది. డెలివరీ అయిన తర్వాత ఇంకా ఇక్కడ పిల్లల డాక్టర్లకి బేబీస్ని ముగ్గురిని అప్పచెప్పాము. తర్వాత బేబీస్ని అంతా సార్ వాళ్ళు చూసుకుంటున్నారు. తర్వాత సార్ రాజశేఖర్ రెడ్డి సార్ మాట్లాడారు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగాను ట్రిప్లెట్స్ డెలివరీ అనేది కొంచెం ఎర్లీగా, నెలలు తక్కువ బిడ్డలకే ముందుగానే చేయాల్సి వచ్చింది. రిసెక్స్టేషన్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ పర్సనల్ కానీ మేమంతా అడిక్వేట్గా అన్ని రెడీ చేసుకున్న తర్వాత బేబీస్ ముగ్గురిని రిసీవ్ చేసుకున్నాము. వాళ్ళకి రిక్వైర్ అయినటువంటి రిసెక్స్టేషన్ అవంతా చేసిన తర్వాత NICUలో అడ్మిట్ చేసుకుని సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. బేబీస్ కూడాను బాగానే ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ వల్ల కానీ లేకపోతే మదర్కి షుగర్ ఉండడం వల్ల కానీ కొంచెం ఇనిషియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్లోగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి నిదానంగా బయటపడడం జరిగింది. ఇప్పుడు ముగ్గురు పిల్లలు బాగానే ఉన్నారండి. త్వరలోనే డిశ్చార్జ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్కి బేబీని రిసెక్స్టేట్ చేయడానికి కూడాను మన హాస్పిటల్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ సదుపాయాలు, ఆర్ట్ ఆఫ్ అంత ఎక్విప్మెంట్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మేము కూడాను ఎప్పుడు కూడా రెడీగా ఉంటాము. ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా జరిగినప్పుడు గైనకాలజిస్ట్ కానీ మేడం వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మా టీం కూడా ఎప్పుడు సిద్ధంగా సంతోషంగానే చేయడం జరిగింది. ఇట్లా బేబీస్ బాగా రికవర్ అయినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి.
అట్లానే మేనేజ్మెంట్కి మేడంకి ఇట్లాంటి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా రేర్గా జరిగే ఇన్సిడెంట్. ట్విన్స్ అనేది చాలా అరుదుగా చూస్తాము, కానీ ట్రిప్లెట్స్ అనేది 1 in 8,000 బర్త్స్లోని ఆ ఇన్సిడెంట్. అండ్ అపోలోలో ఫస్ట్ టైం వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ మూమెంట్ దట్ వీఆర్ డెలివర్డ్ అ ట్రిప్లెట్స్ విత్ హెల్దీ మదర్ and healthy babies. So very, very delighted, and congratulations to the both gynec department and the pediatric department for handovering the babies to the mother and the parents. So thank you so much. Please share this news to everybody. It's a very happy thing, and we are celebrating, and congratulations to the parents also from our side. Thank you so much. ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, 3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బమ్ పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు, కుబేరా పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచి పట్టు చీరల కలెక్షన్స్. పెళ్లింట సందళ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ గాగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.